బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం 'ఛావా'. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి కలెక్షన్లతో సూపర్ స్ట్రాంగ్ హోల్డ్‌తో ముందుకెళ్తుంది. ఇక ఈ మూవీ 10వ రోజు కలెక్షన్ల వివరాల్లోకెళ్లబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ చిత్రాన్ని సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ₹130,00,00,000 బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ఈ మూవీని తొలి రోజున ఇండియాలో 4,500 స్క్రీన్స్‌లో ప్రదర్శించగా, ప్రపంచవ్యాప్తంగా 5,500 స్క్రీన్స్‌లో రిలీజ్ చేశారు. మొదటి రోజు మార్నింగ్ షోకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తొలి రోజు ఇండియాలో ₹31,00,00,000 వసూలు చేయగా, ఇక తొలివారం ముగిసే సమయానికి ₹220,00,00,000 వసూలు చేసింది. ఇక ఈ మూవీ రెండవ వారంలో 8వ రోజున 24,00,00,000 వసూలు చేయగా, రెండో శనివారం 9వ రోజున అంతకు మించి 44,00,00,000 వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 287,00,00,000 గ్రాస్‌ను అందుకుంది. 9 రోజుల్లో ఒక్క ఓవర్సీస్ మార్కెట్‌లోనే 55,00,00,000కు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసి, మొత్తం 9 రోజుల్లో 342,00,00,000 గ్రాస్‌ను అందుకుంది ఈ చిత్రం. ఇక ఈ మూవీ 10వ రోజున అడ్వాన్స్ బుకింగ్స్‌లో మార్నింగ్ షోలకు అంతంత మాత్రంగా ఉన్న మధ్యాహ్నం నుంచి హౌస్‌ఫుల్‌కు చేరుకుంది. ఇక 10వ రోజున 44,00,00,000 గ్రాస్‌ను వసూలు చేసి, సోమవారంతో 400,00,00,000 క్లబ్‌లోకి అడుగుపెడుతుంది ఈ చిత్రం. అలాగే 2025లో తొలి బాలీవుడ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది ఈ చిత్రం.